తెలంగాణ జాగృతి జనం బాటలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా పత్తి మార్కెట్కి రావడం జరిగింది. పత్తి రైతుకి అత్యధిక నష్టం జరుగుతూ ఉన్నది. ఎందుకంటే పత్తి తొందరగా వాతావరణంలో ఉన్నటువంటి తేమను పీల్చుకుంటుంది కాబట్టి మరి వచ్చేటటువంటి మొంతా తుఫాన్ ఏదైతే ఉందో దానివల్ల పత్తి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఆదిలాబాద్ కావచ్చు, కొంత నిజామాబాద్ కావచ్చు, నిర్మల్ కావచ్చు, ఈ అన్ని చోట్ల ఎక్కడ పత్తి వండినా సరే అక్కడ పత్తి రైతు ఇవాళ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న పరిస్థితి. మార్కెట్కి తీసుకొని వస్తే ఇక్కడ మరి చాలా దారుణంగా 12% తేమ ఉంటే తప్ప తీసుకోమని అంటూ ఉన్నారు. వానలు పడుతున్న విషయం తెలియదా? ఇక్కడ బీజేపీ ఎంపీ ఉన్నారు, ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు. మరి కనీసం పత్తి మార్కెట్కు రాకముందు మరి మీ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ఉత్తరాలు రాయాలన్నటువంటి కనీస జ్ఞానం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లేకపోతే చాలా దారుణం. కలెక్టర్ గారికి మాట్లాడితే నేనేం చేయలేను, మీరు అక్కడ కాటన్ ఇండస్ట్రీకి మాట్లాడుండ్రి, మీరు టెక్స్టైల్ మంత్రికి మాట్లాడుండ్రి కేంద్రంలో అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడుతున్నారు. మరి కలెక్టర్ ఇట్లా మాట్లాడతారు, ఎంపీ మాట్లాడరు, బీజేపీ ఎమ్మెల్యే ఉన్నాడు ఆయన మాట్లాడాడు. మరి ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడాలి, జాగృతి లాంటి మేము మాట్లాడాలి. రైతు పక్షాన రైతులు ఓటేస్తేనే కదా ఇవాళ మీరు వచ్చిండ్రు. ఒక్కొక్క రైతు ఒక్కొక్క వెహికల్కి 50,000 రూపాయల నష్టంతో మా కండ్ల ముందే ప్రైవేట్ వాళ్ళకి అమ్ముకొని వచ్చి ఇస్తూ ఉంటే ఏమి చేయలేక బాధ అవుతూ ఉన్నది. మన రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఎట్లుందో దయచేసి సీఎం గారు ఇమ్మీడియట్గా సమీక్ష చేయాలి, తక్షణమే కొనుగోళ్ళను ఆపాలి. లేదంటే మార్కెట్లో మీరు చెప్పండి 20 నుంచి 25% ఉన్నా సరే తేమ కొనమని చెప్పండి. ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో తేమ వచ్చినా, బూజు పట్టినా, మొలకలు వచ్చినా కూడా చివరి గింజ వరకు కొన్నాం. మీరందరూ అధికారంలోకి రావడానికి తెచ్చుకోలేదు, తెలంగాణ తెచ్చుకున్నది రైతులు బాగుండడానికి. నేను ఇవాళ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, డిమాండ్ చేస్తూ ఉన్న బీజేపీ పార్టీని, మీరు ఇమీడియట్గా కేంద్ర ప్రభుత్వానికి మాట్లాడండి, మీరు ఇమీడియట్గా కేంద్ర మంత్రికి మాట్లాడండి. తక్షణమే మధ్యాహ్నం లోపల 20 నుంచి 25% లోపల తేమ ఉన్న పత్తి కొనాలని రిజల్ట్ తీసుకురండి. లేకపోతే ఇక్కడ ఉన్న ఇంతమంది రైతుల ఉసురు ఖచ్చితంగా మీకు తగులుతుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తూ ఉన్నాను. ఇది రాజకీయాలకు సంబంధం లేని అంశము, రైతుల అంశము. దయచేసి ఒళ్ళు నొప్పించుకోండి, రైతుల దగ్గరికి వచ్చి చూడండి, వాళ్ళ కష్టం చూస్తేనన్నా మీ మనసు కరుగుతుందేమో అని నేను భావిస్తూ ఉన్నాను.